దూరం. శ్రీరమణ ప్రేమ పల్లెక్కి. ఏదైనా నిన్నటి పరిమళాలంట. ఇవన్నీ చదవచ్చులే కానరా. ముందు ఐంద్రియండి చెప్పినట్టు ఒక మనిషి ఏ పనిలో అతను ఆనందం పొందుతున్నాడు, అతని యొక్క పని ధర్మం, అతను ఏ పనికి పనికి వస్తాడు అనేది తెలుసుకున్న తర్వాత జీవితం దానికి అంకితం చేయాలి. ఆ అంకితం చేసి అందులో ఆనందాన్ని, జీవితాన్ని పొందుతున్నప్పుడు ఇంకా అప్పుడు ఆ రూటు, ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నువ్వు సింపుల్గా కలల కాలం, 90 సెకండ్ల కథలు, విజయ విలాసం ఇట్లాంటివి చదవచ్చు. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ది క్లారిటీ. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను దట్ ఈస్ వాట్ రికమెండేషన్ చేసేది. ఓకే, కొంచెం దగ్గర. సో ఈ బుక్ బాగుంటుంది రో. ఇది అర్థం కోసం అన్వేషణ, కనిపిస్తుందా? సో ఈ అర్థం కోసం అన్వేషణ అంటే లైఫ్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలనే ఫ్రీడమ్ మాత్రం మన దగ్గరే ఉంది అనేది మెయిన్. ఎ మ్యాన్ సెర్చ్ మీనింగ్ ఫర్ లైఫ్ అనే బుక్లో రాస్తారనమాట. మంచి బుక్ ఇది. బట్ ఎనీవే మై పాయింట్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ బుక్ ఉంది, నల్లమల్ల ఎర్రమల్ల దారులలో అని. సో ఓకే, బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కెరీర్, రైట్? యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు, నీ క్లారిటీ వచ్చిందా? ఆ క్లారిటీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దీస్ బుక్స్, భాష కోసం, వాటి కోసం. బట్ మైండ్ పవర్. ఫౌంటైన్ హెడ్ అండ్ ర్యాండ్. అదా మనకు కావాల్సిన బుక్ దొరికిందిలే. సో 38th బుక్ ఫెయిర్. నేను ఎప్పుడు అసలు ఈ బుక్ ఫెయిర్లకు రాలేదు. హైదరాబాద్ బుక్ ఫెయిర్స్కి రావడం, అసలు పుస్తకాలు చదవటం అనేది నా జీవితంలో చాలా తక్కువ. నేను చదివేది చాలా తక్కువ పుస్తకాలు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది యూట్యూబ్లో, బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో, కోటిలో జరుగుతుంది అని. బట్ వెళ్ళకుండా ఉండేవాడిని. బట్ ఈసారి ఎందుకో ఒకసారి వెళ్దాం అంటే ఒక్కసారి వెళ్దాం, ఇంకా మళ్ళీ అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే అసలు బుక్స్ దేనికోసం రాస్తున్నారు, ఏ ఇంటెన్షన్తో రాస్తున్నారు, వాళ్ళకి మెయిన్ పర్పస్ ఏంటి, అసలు నిజంగా బుక్స్ రాసేవాళ్ళు ఉన్నారా, చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బుక్స్ రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా ఉంటుందని ఒక ఐడియా, వాళ్ళ యొక్క మెయిన్ ప్రజెన్స్ అర్థం చేసుకోవడానికి వచ్చినా నేను. సో వచ్చినప్పుడు నేను చదువుదాం బుక్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 300 స్టాల్స్ ఉన్నాయి. చదువుదాం ప్రతి బుక్ దగ్గరికి వెళ్తున్నా, చూస్తున్నా, ఇది ఎందుకు అసలు ఈ బుక్ ఎందుకు చదవాలి, రీజన్ ఏంటి.
ఈ బుక్ చదవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, లేకపోతే ఊరికే చదవాలా, ఊరికే చదవటం వల్ల కూడా ప్రయోజనం ఏంటి, అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఒకప్పుడు నేను వెళ్ళేవాడిని యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్ ఏదో తీసుకునేవాడిని, చదివేవాడిని, తర్వాత ఇంకేదో పుస్తకం తీసుకునేవాడిని, హౌ టు విన్, టాప్ 7 రూల్స్ టు సక్సెస్, ఇవన్నీ ఏదో జస్ట్ అలా ఊరికే నామకే వస్తే అట్లా తీసుకునేది, ఏదో అనుకొని చదివేది. బట్ ఇట్స్ నార్మల్ థింగ్. బట్ యాక్చువల్లీ మనుషులు ఎవరన్నా ఒక పుస్తకం నిజంగా ఒక స్ట్రాంగ్ పర్పస్తో, ఒక స్ట్రాంగ్ సోల్తో ఎవరైనా పుస్తకం రాస్తారా? అసలు అలాంటి రైటర్స్ ఉన్నారా? అంటే ఏదో జనాలకు చెప్పాలని, ఏదో సమాజాన్ని ఉద్ధరించాలని ఇట్లా కాకుండా వాళ్ళ ఆత్మని నిజంగా ఆవిష్కరించగలరా? వాళ్ళ ఆత్మని నిజంగా ఆవిష్కరించగలరా మనుషులు? వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ని వాళ్ళ ఆత్మలో నుంచి పుస్తకం అక్షరాలుగా మార్చి రాయగలరా ఎవరైనా చూశాను. సో ఆబ్వియస్లీ ప్రతి మనిషికి నేను రిఫర్ చేసేది వచ్చేసి ద మెయిన్ ఫౌంటైన్ హెడ్. ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ, బట్ మళ్ళీ తీసుకున్నా ఎందుకంటే ఒక బుక్ ఉంటే కొత్తది మంచిది కదా అని తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద మెయిన్, అసలు ఫౌంటైన్ హెడ్ ఎందుకు చదవాలి ప్రతి ఒక్కరంటే, ఇప్పుడు ముత్యాల ముగ్గు, ముంగిట్లో చందమామ, ఆకాశంలో సూర్యుడు, 3 పువ్వులు 6 చింతకాయలు, ఇవన్నీ పుస్తకాలు ఉంటాయి, బాగానే ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? ఆ పుస్తకాలు చదవటం వల్ల నీకేం వస్తుంది? ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ సంథింగ్? అంటే ఈజ్ ఇట్ రియల్లీ నీడ్ఫుల్ ఆర్ పర్పస్ఫుల్ ఫర్ యువర్ లైఫ్? ఇప్పుడు ఒక బుక్ను చదివినప్పుడు, పుస్తకం అంటే ఒక మనిషి మనకి ఇప్పుడు తల్లిదండ్రుల రూపంలో కానీ, గురువుల రూపంలో కానీ, మనం చదువుకున్న లెక్చరర్స్ రూపంలో కానీ మీకు ఏదో చెప్తారు ఈ మంచి మాటలు. కానీ ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి 24 గంటలు కూర్చొని ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా ఉండు అని చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ యొక్క పర్పస్ఫుల్ మీనింగ్ని ఒక పుస్తకం రూపంలో రాస్తారు. దట్ ఈజ్ యాక్చువల్లీ బుక్ అంటే బుక్ చదవగానే గొప్పలు అయిపోతారా, బుక్ చదివితేనే అసలు అద్భుతాలు సృష్టిస్తారా అంటే దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ మీనింగ్. ఒక మనిషి తన ఆత్మలో నుంచి జీవితం మీద వాళ్ళకున్న అవగాహన ఆవిష్కరించినప్పుడు అది ఒక బుక్ రూపంగా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఫౌంటైన్ హెడ్, వై ఫౌంటైన్ హెడ్ అనే బుక్ మెయిన్ థింగ్ అంటే, మీకు లైఫ్లో ఎవరు కూడా ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బు ఎట్లా సంపాదించాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంది, మ్యాథమెటిక్స్ అంటే ఏంది, స్టాటిస్టిక్స్ అంటే ఏంది, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, మనుషులందరూ ఇవి చెప్తున్నారు. బట్ అసలు వాట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఎవరు చెప్పట్లా. ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఒక లైఫ్కి ఒక జనరలైజ్డ్ పర్పస్ అనేది ఉండదు ఎప్పుడు. యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. బట్ ఆరిజిన్లో ఒకటి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వై ఐఎమ్ హియర్, నేను ఎందుకు అసలు ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఎందుకున్నా, ఏం చేస్తున్నా, నేను కేవలం ఇక్కడ బతుకు బండి ఎడవడానికో జస్ట్ బతకటానికి ఉన్నా, లేదంటే ఐఎమ్ రెడీ టు అచీవ్ సంథింగ్, నేను ఏదైనా ఒకటి సాధించడానికి ఉన్నానా అనేది ఎవరికొరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఊరికి తినడం, పడుకోవటం, లేవటం, నిద్రపోవటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ మళ్ళీ అన్నాలు తినటం, మళ్ళీ ఇది రిపిటేటివ్ సైకిల్. ఊరికే పడుకొని లేచి ప్రశాంతంగా బతికితే చాలు అనుకోవడానికి మనిషికి 60-70 ఏళ్ళ జీవితం నిజంగా అవసరమా? బతకడానికి కావాల్సింది జస్ట్ ఒక పూట అన్నం ఉంటే చాలు. ఆ ఒక పూట అన్నం తినడం కోసం భూమి మీద పుట్టింది. అవి నార్మల్గా పురుగులు, చిన్న చిన్న జంతువులు కూడా చేస్తాయి, కంటికి కనపడని మైక్రో లెవెల్లో ఉన్న జంతువులు కూడా చేసేది అవే. సో ఎవరైనా డబ్బు ఎట్లా సంపాదించాలి, జీవితంలో ఎట్లా పైకి రావాలి, సక్సెస్ ఎట్లా రావాలి, టాప్ 10 రూల్స్, టాప్ 5 రూల్స్, హౌ టు బికమ్ స్ట్రాంగ్, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు జీవితంలో ప్రప్రథమంగా, ముఖ్యంగా ఫండమెంటల్లీ ఒక యూత్లో ఉన్న వ్యక్తి 15-16 ఇయర్స్ దాటిన తర్వాత ఒక కాలేజ్ లైఫ్లోకి, ఒక కెరియర్లోకి ఎంటర్
అవుతున్న వ్యక్తి కాలేజ్ లైఫ్ కంప్లీట్ చేసి కెరియర్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని అనుకుంటున్న వ్యక్తి, అతనికి ఎవరు గైడ్ చేస్తారు? అతనికి ఇది నీ డైరెక్షను, ఇది నీ ఇంటర్నల్ ఇన్స్టింక్ట్ అని అతన్ని ఎవరు రూట్ చేస్తారు? మామూలుగా ఎవరైనా. సో కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత, బీటెక్ చదివిన తర్వాత అప్పుడు మనుషులు అప్పుడు వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలని అప్పుడు డిసైడ్ అవుతున్నారు. అంటే కెరియర్ ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా పోయింది. ఎడ్యుకేషన్ అనేది చాలామంది ఏం మాట్లాడుతున్నారు, వేస్ట్ ఎడ్యుకేషను, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఎడ్యుకేషన్ అనేది నీలో ఉన్న మెమరీ పవర్ని, పొటెన్షియాలిటీని అర్థం చేసుకోవడానికి ఇచ్చేది మార్కులు వ్యవస్థ. అలాగే నీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అనేది నువ్వు చదువుతున్న సబ్జెక్ట్ని బట్టి యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. ఇప్పుడు మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి. వీటిలో గ్రూప్స్లో నీ ఇంటెలిజెన్స్ ఎట్లుంది, సైన్స్లో నీ ఇంటెలిజెన్స్ ఎట్లుంది? ఓకే, సైన్స్లో నా ఇంటెలిజెన్స్ ఉంది, రైట్. ఫిజిక్స్ నేను బాగా అర్థమవుతుంది, నేను థాట్ ప్రొవోకింగ్గా ఉంది, నేను చేయగలుగుతాను అంటే ఫిజిక్స్కి రిలేటెడ్గా ఉన్న రోల్స్ని యూ హ్యావ్ టు ఐడెంటిఫై. లేదు నేను బయాలజీ, కెమిస్ట్రీ బాగా చదువుతున్నాను అనుకున్నప్పుడు దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మెడిసిన్. లేదు నేను మ్యాథ్స్ బాగా చేస్తున్నాను అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ సిఏ. ఇట్లా మ్యాథ్స్కి రిలేటెడ్ ఉన్న రోల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఐడెంటిఫై చేయాలి. లేదు గ్రూప్స్, నేను బాగా లాంగ్వేజెస్ బాగున్నాయి, నాకు లాంగ్వేజెస్ మీద నాకు ఇంటెలిజెన్స్ బాగుంది అన్నప్పుడు లాంగ్వేజెస్ రిలేటెడ్గా జాబ్ రోల్స్ ఏమున్నాయి, బిజినెస్లు ఏమున్నాయి అని అటువైపుగా నీ థాట్ ప్రాసెస్ వెళ్ళాలి. తెలుగు నువ్వు బాగా చదువుతున్నావు, తెలుగు లెక్చరర్ అవ్వచ్చు, తెలుగులో పిహెచ్డి చేయొచ్చు, తెలుగు మీద ఎంతో లిటరేచర్ రాయొచ్చు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. లేదు నీకు ఇంగ్లీష్ బాగుంది, దెన్ యూ కెన్ పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు, చాలామందికి ఇంగ్లీష్ నేర్పించవచ్చు. ఇంగ్లీష్ యూనివర్సిటీలో నువ్వు పిహెచ్డీ చేసి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఇంగ్లీష్లో కొత్త కొత్త వొకాబులరీని గ్రామ ప్రజలకు ఎట్లా నేర్పాలని ఒక ఆబ్జెక్టివ్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్లింక్డ్. ఊరికే 10th క్లాస్ వరకు ఉన్న చదువుని కొట్టి పారేయకూడదు. ఏదైతే ప్రతిభ నీకు పుట్టుకతో వస్తుందో అది నువ్వు చదువుకుంటున్న స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ విద్యా వ్యవస్థ బాగాలేదు అని ఈ నెగిటివిటీ ఇంపోజ్ చేయడం వల్ల మనుషులు దాన్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లోనో లేదంటే ఇట్లా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు లేకనో సమ్వేర్ వి ఫర్గాట్. బట్ దట్స్ ఓకే. అట్లీస్ట్ కాలేజ్ చదువు అయిపోయిన తర్వాత నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, అప్పుడైనా ప్రాపర్గా అసెస్మెంట్ చేయగలవా? కాలేజ్ చదువు అయిపోయిన తర్వాత కనీసం 3 to 4 years ఇఫ్ యూ టేక్ సమ్ టైమ్, అప్పుడైనా ఐడెంటిఫై చేయగలవా? ఐడెంటిఫై చెయ్యాలి అని అంటే ఓన్లీ ఒకటే మార్గం, నీ జీవితం నీకు ఉంది నీ ఎదుట. సో యూ హ్యావ్ టు ట్రయల్ అండ్ ఎర్రర్ కాన్సెప్ట్. నువ్వు ప్రయత్నించాలి, ఫెయిల్ అవ్వాలి. దీనివల్ల ఓకే దిస్ ఈజ్ వాట్ మై ఏరియా, దిస్ ఈజ్ నాట్ మై ఏరియా అని నీకు అర్థమవుతుంది. ఇది నా ఏరియా, ఇది నా ప్రతిభ, ఇది నా టాలెంట్ అని నీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అక్కడి నుంచి జీవితం మొదలవుతుంది అనేది ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఫౌంటైన్ హెడ్. అంటే ఏ రోజైతే నీకు ఈ పని కోసం నేను ఉన్నాను అని నీకు అర్థమైందో, ఈ పని కోసం నేను బ్రతకగలను, ఈ పనికి నేను 100% పనికి వస్తానని నీకు స్పష్టత వచ్చినప్పుడు ఇంకా నీ జీవితం ఆ పనికి అంకితం చేయాలి. అప్పుడు జీవితం ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యలో వచ్చే సంతోషాలు, ఆనందాలు, విజయాలు, వైఫల్యాలు, డబ్బు, సంపద, కీర్తి, పేరు ఇవన్నీ ఇంకా ఆటోమేటిక్గా వస్తాయి, పోతాయి. బట్ నీ ఆనందం, నీ సంతోషం ఏదైతే నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆ పనులు ఎత్తుకున్నావో అక్కడ మటుకు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు, చిరాకులు ఉండవు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎవడో గుర్తింపు ఉండదు. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి లైఫ్ని ఎట్లా మూవ్ చేయాలి, ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి లైఫ్ని మూవ్ అయ్యే ప్రాసెస్లో మన ఆత్మను మనం ఎలా అమ్ముకోకూడదు, ఒక మనిషికి మోరల్ కోడ్ ఎలా ఉండాలి, ఒక మనిషి ఊరికి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఒక డైమెన్షన్ లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా, ఒక తెగిపోయిన గాలిపటం లాగా ఉండకూడదు అని మార్గనిర్దేశం చేసి దాన్ని చాలా ప్రాక్టికల్ వేలో చెప్పిన బుక్కే ద ఫౌంటైన్ హెడ్. దట్ ఈస్ వాట్ ది ఆబ్జెక్టివిజం, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ. దట్ ఈస్ వేర్ ఐన్ ర్యాండ్ ఆబ్జెక్టివిజం అనేది ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఎక్కడో చందమామ కథలు చెప్పింది కాదు అది, ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్ యాక్చువల్లీ. అంతకుమించి ఆప్షన్ లేదు. వీఆర్ నాట్ హియర్ టు జస్ట్ లివ్, వీఆర్ నాట్ జస్ట్ హియర్ టు స్లీప్ అండ్ ఈట్
వీఆర్ హియర్ టు అచీవ్ సంథింగ్, ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ మెయిన్, అవర్ ఓన్ పొటెన్షియాలిటీ, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకోసం నేను ఏ బుక్స్ పెద్ద కొనలేదు, ఒక 2 బుక్స్ కొన్నా, చెప్తా అవి ఎందుకు కొన్నాను ఏంటనేది. బట్ మెయిన్గా ఎవరికి నచ్చిన బుక్స్ వాళ్ళు కొనుక్కోండి, చదువుకోండి, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఆన్ దట్. బట్ ట్రై టు రీడ్ ది ఫౌంటైన్ హెడ్ బుక్. ఆ ఫౌంటైన్ హెడ్ బుక్లో ఒక సోల్ ఉంది, ఒక ఆత్మ ఉంది. ఒక పని మనిషి చేస్తున్నప్పుడు ఆ పని జీవితం అయిపోవాలి, అప్పుడు మాత్రమే జీవితంలో ఎక్స్పెక్టేషన్స్, నిరాశలు, నిస్పృహలు ఉండవు. జస్ట్ చెక్ దట్ ఈస్ ద మెయిన్ కోర్ పాయింట్. అందుకే అయిందంటే ఫౌంటైన్ హెడ్ అంటే మన హృదయం లోపల ఒక ఆత్మ ఏదైతే ఉందో దానికి ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని మోరల్ కోడ్తో, ఎథిక్స్ ఫాలో అవుతూ, మోరల్ వాల్యూస్తో నీ లైఫ్ని లీడ్ చేస్తే అప్పుడు జీవితం అనేది 100% ఆనందంగా ఉంటుంది. అది దేంతో ముడిపడదు. అదే ఫౌంటైన్ హెడ్లో హోవార్డ్ రోర్క్, పీటర్ కీటింగ్ మధ్య జరిగే సంభాషణ. పీటర్ కీటింగ్, నీకు రావాల్సిన డబ్బు, సంపద, కీర్తి, పేరు, డబ్బులు, ఇల్లు, బంగ్లాలు అన్నీ వచ్చినాయి, కానీ ఒక్కటి మాత్రం నీ దగ్గర లేదు. అది నాదొక్కటి నా దగ్గర మాత్రం ఉంది. ఏంటదంటే ఆత్మసంతృప్తి. ఏదైతే ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి తీసుకోలేడో అది నా సొంతం. కానీ ఏదైతే నీకు మాత్రమే సొంతమైంది ఉంటుందో అది నువ్వు డబ్బుకు అమ్మేసుకున్నావు అవతల వాడికి. ఏదైతే నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో డబ్బు కోసం నువ్వు ఆ ఫీల్డ్లోకి వెళ్ళావు. ఏదైతే నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నీ రేషనాలిటీ, నీ మొరాలిటీ ఉంటుందో దాన్ని పేరు కోసం వదిలేసావు. చివరికి ఇప్పుడు నీకు కావాల్సిన డబ్బు, సంపద, కీర్తి అన్నీ ఉన్నాయి, బట్ ఆత్మ సంతృప్తి లేదు. సమ్వేర్ యు ఆర్ ఇన్కంప్లీట్. ఆ ఇన్కంప్లీట్నెస్ ఎందుకు వచ్చింది అని అంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని, మన యొక్క మొరాలిటీని మనం ఫాలో అవ్వకుండా డబ్బు కోసమో, గుర్తింపు కోసమో, పబ్లిసిటీ స్టంట్ కోసం మనం చేయటం మొదలుపెట్టినప్పుడు లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఒక పాయింట్కి వచ్చినప్పుడు వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ఎవ్వరూ క్లియర్గా ప్రాక్టికల్ వేలో ఏ పుస్తకంలో లేదు. ప్రపంచంలో ఒక్క ఐన్ ర్యాండ్ మాత్రమే అది చెప్పింది. ఎందుకు ఐన్ ర్యాండ్ అది చెప్పింది అని అంటే, ఐన్ ర్యాండ్ రష్యాలో ఒక అమ్మాయిగా, ఒక 4-5 అమ్మాయిలు ఉన్న సంతానంలో ఆమె చివరి వ్యక్తిగా పుట్టి, అప్పుడున్న కమ్యూనిజం అనే రూల్స్ వల్ల ఆ రష్యాలో భయంకరమైన రూల్స్ మారి ఎమర్జెన్సీలు వచ్చి ఇక్కడ బతకటానికి మనిషికి హక్కు, జీవం, ఆత్మ లేదు అని అమెరికా పారిపోయి వచ్చి ఎన్నో రోజులు పస్తులుండి అసలు మనిషికి ఏం కావాలి, మనిషి ఎందుకు బతకాలి అనే దాని గురించి ఆమె ఎంతో ఐడెంటిఫై చేసి అంతర్మదనం పడి షీ అండర్స్టాండ్ ది లైఫ్ పర్స్పెక్టివ్ అండ్ షీ గివెన్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ఆబ్జెక్టివిజం. మనిషి పుట్టింది తిని పడుకోవటానికి కాదు, ఏదైనా సాధించటానికి. అలా సాధించాలంటే ఏం సాధించాలి అని అంటే అది ఏంటి, అది నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నువ్వు దేనికి పనికొస్తావు, వాట్ ఈస్ యువర్ పొటెన్షియాలిటీని ఐడెంటిఫై చేయటమే. అదొక్కటి జీవితంలో నువ్వు కనుక ఐడెంటిఫై చేస్తే అసలు ఇక లైఫ్లో కన్ఫ్యూజన్సే ఉండవు, అసలు నిరాశ అన్న మాట రాదు. నీ పని, నీ జీవితం, నీ గమ్యంలో కలిసిపోవాలి. దెన్ అలాంటి జీవితంలో ఇంకా ఆనందం, సంతోషం తప్ప మిగతా ఏ దగ్గరకు రావు. వచ్చినా అవి ఛాలెంజ్గానే ఉంటాయి కానీ నిరాశ, నిస్పృహల్ని తీసుకురావు. అది చెప్పిన ఓన్లీ వన్ అండ్ బుక్ ఫౌంటైన్ హెడ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఫౌంటైన్ హెడ్ ఖచ్చితంగా చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. దట్ ఈస్ వాట్ మై మెయిన్ థింగ్. నెక్స్ట్ నాకు జస్ట్ ఈ బుక్ ఎందుకు, ఇది ఒకటి కొన్నాను నేను, మరణం అనే బుక్. ఎందుకు ఇది తీసుకున్నానంటే, ఒక మనిషి ఎవరైతే తన సొంత వ్యక్తుల్ని కోల్పోతాడో, మరణం ద్వారా ఆ సొంత వ్యక్తులను దూరం అవుతారో, అప్పుడు మాత్రమే సాటి మనిషి, పక్క ఇంట్లో వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంది అనేది దే ఐడెంటిఫై. అప్పటి వరకు నీకు ఆ బాధ, ఆ పెయిన్ తెలియదు. జస్ట్ చూస్తావు, అయ్యో పాపం అంటావు. కానీ పక్కింట్లో జరిగిన మరణం, వాళ్ళు కోల్పోయిన వ్యక్తుల తాలూకు బాధ, అది సేమ్ నీకు జరిగినప్పుడు మాత్రం యూ విల్ ఐడెంటిఫై. చాలామంది ఎంతో అభిమానించి, ప్రేమించి, వాళ్ళు ఆత్మీయతగా ఉండే మనుషులు ఎంతోమందిని కోల్పోయినప్పుడు చాలామంది జీవితాలు అర్ధాంతరంగా అక్కడ ఆపేయటం, వాళ్ళు మరణించిన తర్వాత ఇంక జీవితమే లేదనటం. సో వేర్ వీఆర్ మిస్సింగ్ అంటే, మనం ఎక్కడ, కొంతమంది పిల్లలైనా భవిష్యత్తును బతకడం, పిల్లలను కోల్పోయిన తర్వాత బతకలేకపోవడం, ప్రేమికులు అంటాం, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం, ఏదో మార్కులు రాలేదని. వాట్ ఈస్ అందరినీ ఇబ్బంది పెడుతుంది, అందరినీ బాధ పెడుతుంది డెత్, మరణం. ఆ మరణాన్ని సద్గురు
సద్గురు మీద నాకు ఫస్ట్ నుంచి సద్గురు స్పీచెస్ వినేది మేము కాలేజ్ డేస్ నుంచి కూడా. అంటే ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎవరికి కనపడకుండా కొండల్లో తిరిగి వాట్ హీ అండర్స్టూడ్ అబౌట్ ది లైఫ్ అని ఏం సాధన చేశారు, ఏం సాధించారు, అతని యొక్క విజ్డమ్కి అందిన విషయం ఏంటి అనే ఆ జ్ఞానం ఆయనకి ఆ క్లారిటీ కలిగిన తర్వాత అతనికి కలిగిన క్లారిటీని చాలా మీడియంస్ ద్వారా అతను చెప్పాడు, అతని యొక్క ఎక్స్ప్రెషన్. సో అందులోనే ఈ మరణం అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అంటే మనిషి మరణం ఎందుకు, మనిషి మరణం కొంతమందిని బాధ పెట్టి అసలు ఇంక లైఫ్లో మోటివ్ ఫోర్స్ దొరకదు ఇంక వాళ్ళకి. అప్పటి వరకు నేను నీకోసం చేశాను అని ప్రతిదీ చేసుకుంటూ పోయి ఎవరి కోసమైతే నువ్వు చేస్తావు ఆ వ్యక్తి సడన్గా దూరమైనప్పుడు ఇంక నీకు అడుగు పడదు. అంటే ఆ మరణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తున్నారు, కానీ నీ ఇంట్లో మరణం జరిగినప్పుడు మాత్రమే నువ్వు చాలా ఒక రకమైన ఒక లోటుకి ఫీల్ అయ్యి ఆ బాధ నిన్ను కొన్ని రోజుల వరకు వెంటాడుతూనే ఉంటుంది. సో చూద్దాం ఏం చెప్పుంటారు ఈయన. అంటే చాలా సాధన చేశారు ఈయన. అంటే ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఆర్డినరీ మ్యాన్. అంత పెద్ద అడవిలో అన్నన్ని పాములు ఆయన ముందు ఉన్నప్పుడు కూడా ఆయన కదలకుండా అలా మెడిటేషన్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ ఎలా పొందారు ఆయన? అంటే ఆయన ఆబ్జెక్టివ్లో ఎందుకు ఆయనకు అర్థమైన విజ్డమ్ని నలుగురికి పంచాలి, చెప్పాలి అనేది ఒక క్లారిటీ వచ్చిందండి. సో అలా చాలా పుస్తకాలు రాశారు. ఇది నేను అనుకుంటున్నా ఇది ఎలా ఉంటుంది చదివితే, అందుకని ఈ బుక్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ద డీప్ వర్క్. అంటే ఏ వర్క్ చేయాలో నీకు అర్థమైంది, ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అయిందో అర్థమైంది. బట్ ద డీప్ వర్క్ అంటే ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాని పైన కాకుండా దాని యొక్క అంతం వరకు వెళ్ళి డీప్గా ఆరిజిన్ లెవెల్లో ఆ వర్క్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఇచ్చే అవేర్నెస్, జ్ఞానం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. జస్ట్ సేక్ ఆఫ్ శాలరీ కోసం టక్ మన ఏదో పని చేసి అప్పటికప్పుడు కంప్లీట్ చేస్తే అది డీప్ వర్క్ అవ్వదు. ఎందుకు డీప్ వర్క్ అన్నానంటే రూల్స్ ఫర్ ఫోకస్డ్ ఇన్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అన్నది. అంటే ఇది కార్పొరేట్లో పని చేస్తున్నప్పుడు, అంటే ఈయన యాక్చువల్గా ఇతనికి ఈ బుక్ రాసిన వ్యక్తికి సాఫ్ట్వేర్ మీద కూడా ఐడియా ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతారో ఇతను కూడా వర్క్ చేసి ఉన్నాడు. ఈ ఆథర్ వచ్చేసి దేర్ ఆర్ సమ్ 3 to జస్ట్ 2 parts ఉన్నాయి అంతే. ఏంటంటే ఒక లాంగ్వేజ్ గురించి, వాళ్ళు ఎట్లా వాడతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏందనే దాని గురించి తీసుకున్న బుక్ అంతే. ఇదైతే ఖురాన్ బుక్. ఇది యాక్చువల్గా ఫ్రీ ఇచ్చారు ఇక్కడ. ఫ్రీ అని ఆయన అరుస్తూనే ఉన్నాడు పాపం. సరే కనీసం పుస్తకం ఫ్రీ అంటున్నాడు, చూద్దాం, కనీసం అడిగిన ప్రజెన్స్కైనా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో దట్ ఈస్ ద వే యాక్చువల్లీ. దట్స్ ఆల్. ఐ థింక్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మొదటి నుంచి కూడా మన పొటెన్షియాలిటీ ఏందనేది ఐడెంటిఫై చేయాలి, మన పొటెన్షియాలిటీ ఏంటనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన పొటెన్షియాలిటీ అనేది తెలుస్తుందో మధ్యలో టూర్లు, ట్రిప్పులు, హ్యాపీ మూమెంట్స్, సెలబ్రేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వస్తారు, నా వల్ల కావట్లేదు, ఇది నేను రాయలేని కోడింగ్, ఇది అసలు వేస్ట్ ఈ సాఫ్ట్వేర్, పోయి ఆ వ్యవసాయం చేసుకుంటా అంటారు. ఎందుకు వచ్చినావు మరి? క్లారిటీ లేదు. గవర్నమెంట్ జాబులు కొడతారు, 3-4 years ఒకటే రూమ్లో ఉండి తిండి లేక, సరిగ్గా రెంట్లు కట్టలేక. గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిన 3-4 years తర్వాత బోర్ కొడుతుంది గవర్నమెంట్ జాబ్, వేస్ట్ ఇది అసలు, ఎవరు కొట్టద్దు గవర్నమెంట్ జాబ్లు, ఏముండవు, శాలరీలు అవే అంత ఇదే, నార్మల్గా వెళ్తుంది లైఫ్ అంట. మరి గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు అంత తపన పడ్డావు? క్లారిటీ లేదు. అది ఎవడో ఏదో ఇంపోజ్ చేస్తే కట్నాల కోసమో ఆ బెనిఫిట్స్ కోసమో వెళ్ళావు, కానీ దట్ ఈస్ నాట్ యువర్ కోర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సాఫ్ట్వేర్ అనగానే అందరూ సాఫ్ట్వేర్, బిల్డింగ్లు, అమ్మాయిలు అంతా బాగుంటాయి, శాలరీలు అనగానే వచ్చావు, కానీ దట్ ఈస్ నాట్ యువర్ సెల్ఫ్ కోర్ ఇంట్రెస్ట్. అందుకోసం మన పర్పస్ ఏంటనేది, మన పొటెన్షియాలిటీ ఏందనేది అర్థమైనప్పుడు మన పర్పస్ ఏంటనేది అర్థమవుతుంది. దెన్ దట్ పర్పస్ విల్ బికమ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు అది నీ పర్పస్ అవుతుంది నీ జీవితానికి.
అప్పటి నుంచి దాని తర్వాత నువ్వు భాష కోసమో ఒక ఆనందం కోసమో చరిత్ర కోసమో లేకపోతే నాలెడ్జ్ కోసమో లేకపోతే దేని గురించి అయినా ఒక ఇన్ఫర్మేషన్ కోసం నీకు నచ్చిన పుస్తకాలు నువ్వు చదువుకోవచ్చు. సో దట్స్ ఆల్. మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.